హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే డే 3 అన్నమాట. ఏంటి రూమ్ అంతా మెస్సీగా ఉంది అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే మేము చెక్అవుట్ చేసేస్తున్నాం. సో అందుకే మా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేస్తున్నాను. లగేజ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ వచ్చేసి పూరి, దోశ, అలాగే పూరి కర్రీ, చట్నీ, ఉప్మా, టమాటో రైస్, స్వీట్ కేసరి, అలాగే బాయిల్డ్ ఎగ్, ఫ్రూట్ సలాడ్ అండ్ టీ, కాఫీ. ట్రిప్ అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. సో కాబట్టి మేమైతే ఫస్ట్ అయితే ఎక్కడ రూమ్స్ బుక్ చేసుకోలేదు. సో అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాము. అందులోనూ మేము వెళ్ళినప్పుడు 3 days వరుసగా వీక్ ఆఫ్ అయితే వచ్చింది. సో ఎక్కడ చూసినా క్రౌడ్ అయితే ఉంది. రూమ్స్ దొరకడం అనేది కొంచెం కష్టమైంది. మేము రేపు వెళ్తాము అనగా ఈరోజు అయితే రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఎక్కడ రూమ్స్ అవైలబిలిటీ చెక్ చేసినా కూడా నాట్ అవైలబుల్ అనే వచ్చింది. సో ఎవరైనా ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అప్పుడు మనకి బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో మన బడ్జెట్లో మనకి నచ్చిన ప్లేస్లో అయితే మనం స్టే చేయగలుగుతాము. మాకైతే ఆప్షన్ లేకుండే. సో మనం ప్లాన్ని బట్టి రూమ్స్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అంటే, సో మనం ఒకటి బయట ఎంజాయ్ చేయాలి, ప్లేసెస్ చూడాలి అని అనుకున్నప్పుడు రూమ్కి ఎక్కువ అఫర్ట్ చేయకూడదు. సో లేదు మేము రిసార్ట్లోనే ఉంటాం, రిసార్ట్నే ఎంజాయ్ చేస్తాం అని అనుకుంటే కొంచెం ఎక్కువైనా మంచి రిసార్ట్ తీసుకోవడం అయితే బెటర్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్. మేము స్టే చేసిన రిసార్ట్ అయితే కూట్ కౌంటీ రిసార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అయితే చాలా బాగుంది. అవుట్ సైడ్ అంబియన్స్ అయితే టూ గుడ్ అని చెప్పను, టూ బ్యాడ్ అని చెప్పను, యావరేజ్. ఈ రిసార్ట్ అయితే బయట నుంచి చూడడానికి అయితే బాగుంది. బట్ రూమ్స్ ఎలా ఉన్నాయి అంటే, రూమ్స్ అయితే పెద్దగానే ఉన్నాయి. ఆల్రెడీ మీరు రూమ్స్ ఎలా ఉన్నాయో Day 1 వీడియోలో అయితే చూసారు కదా. ఈ రిసార్ట్ అనేది 15 years ఓల్డ్ రిసార్ట్. ఇంకొకటి, ఆ రిసార్ట్లో అయితే ఎంజాయ్ చేసే అంత ఏమీ లేదు. కాకపోతే స్టేయింగ్ ఓకే, ఫొటోస్ అండ్ వీడియోస్ ఓకే. ఈ ఫొటోస్ అన్నీ కూడా మేము రిసార్ట్లో తీసుకున్న ఫొటోసే. ఫొటోస్ తీసుకోవాలి అని అయితే తీసుకోలేదు. కాకపోతే ప్లేస్ బాగుంది అని ఊరికే అలా క్లిక్ చేసాము. ఫొటోస్ అయితే ఇంత బాగా వచ్చాయన్నమాట. మీరు కూడా ఆ ఫొటోస్ చూసేయండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే ఇక మేము దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి అక్కడ చాలా మంది జనాలు అయితే వచ్చేసారు. ఇక్కడ దుబారే నుంచి లోపల ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళడానికి 1.5 kilometer వరకు అయితే ఇలా వాటర్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా బోట్స్ కూడా ఉంటాయి. మేమైతే ఇలా వాటర్లో ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా నడవడానికి అయితే అలో చేస్తున్నారు. బట్ రైనీ సీజన్లో అలా అలో చేస్తారో లేదో అయితే నాకు తెలీదు. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇక్కడ ఎలిఫెంట్స్కి బాత్ చేపిస్తారు. ఇందులో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? మనల్ని ఎలిఫెంట్స్ దగ్గరకి అలో చేస్తారు. ఊరికే కార్లేండి, పర్ హెడ్ 500 అయితే చార్జ్ చేస్తారు. ఇక్కడ మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. మేము వెళ్ళిన 5 minutesకే ఎలిఫెంట్స్ అయితే వాటర్లో నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇంకొకటి, ఉన్న 5 minutesలో కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బ్లూ కలర్ టీ-షర్ట్ బ్యాచ్. సో వీళ్ళని అయితే మేము ముందుకు పోలేకపోయాము. 500 అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా. కరెక్ట్ గా యూజ్ చేయలేకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇక్కడ మనకి కర్రలతో చేసిన ఒక చిన్న రూమ్ లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడంట ఎలిఫెంట్స్ ని ట్రైన్ చేస్తారంట. సో ఇక్కడ చూసారా ఎలిఫెంట్స్ అన్ని ఎలా లైన్ లో ఉన్నాయో. సో అట్ లాస్ట్ మాకు ఒక ఎలిఫెంట్ అయితే జనాలు ఎవ్వరు లేకుండా ఫ్రీగా కనిపించింది. మేము కూడా జనాలు వచ్చే లోపల అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. పిల్లలు చూడండి ఎలిఫెంట్ లాగా ఎలా అరుస్తున్నారో. ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది. ఎండలు కూడా అలాగే ఉన్నాయండో. ఇంకా ఇక్కడ మనం ఎలిఫెంట్స్ కి ఫుడ్ పెట్టొచ్చు, అది కూడా కొనుక్కొని. దానికోసమే వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు. హిమాంష్ చేతిలో ఉంది చూడండి, అలా ఉంటుంది. ఇది ఒక దుండు వచ్చి 50 rupees చార్జ్ చేస్తారు. వీటిని ఫీడ్ చేయడానికి కూడా జనాలు అయితే క్యూలో ఉన్నారండి. హిమాంష్ అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు ఎలిఫెంట్ ని తాకగానే. లోపల నుంచి అయితే బయటకు వచ్చేసాము. మనం ఏ దారిలో అయితే వచ్చామో మళ్ళీ తిరిగి అదే దారిలో వెళ్ళాలి. పిల్లలు అయితే కొద్దిసేపు వాటర్ లో ఆడుకున్నారు. ఇక్కడ మనం నడిచేటప్పుడు ఇవన్నీ ఈవెన్ గా ఉండవండి, ఇక జారుతుంటాయి కూడా. కొంచెం కేర్ఫుల్ గా వెళ్ళాలి. మేము మిస్ అయిన ప్లేసెస్ వచ్చేసి ఒకటి రాజా సీట్ అయితే మిస్ అయ్యాము. సో ఇంకొకటి వచ్చేసి ఫోర్ట్ కూడా చూడలేకపోయాము.
అలాగే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఎక్కలేదు. ఇంకొకటి ఓంకారేశ్వర టెంపుల్, ఇది కూడా మిస్ అయ్యాము. సో ఈ ఓంకారేశ్వర టెంపుల్ వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేక అయితే వెళ్ళలేకపోయాము. సో ఇక రాజా సీట్ ఎందుకు వెళ్ళలేదు అంటే అది వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, అరల్స్ ఇంకా అస్సలు వెళ్ళడం వేస్ట్ నన్ను అడిగితే. రాజా సీట్కి వెళ్ళేదే వ్యూ పాయింట్ని చూడడానికి. సో మనం ఎండలో పైకి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ పాయింట్ చూస్తే ఏం కనిపించదు, ఒక ఎండలు తప్ప. మాడిపోయి అయితే కిందకు వస్తామని నా ఫీలింగ్. సో ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అంటే అది ఎందుకో తెలీదు, క్లోజ్లో అయితే ఉండింది. సో చెప్పు, ఇంకెందుకు నీ ఒపీనియన్ ఏంటి చెప్పు, నువ్వేమనుకుంటున్నావు చెప్పని మీరు అనుకోవచ్చు. సో ఎందుకు అంటే మేబీ సమ్మర్ కాబట్టి చెప్పులు లేకుండా వెళ్తే గ్లాస్ కదా, సో కొంచెం కాళ్ళు కూడా కాలుతుంటాయేమో అని దాన్ని క్లోజ్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మండల్పట్టి కూడా మిస్ అయ్యాము. ఇక్కడ మేమైతే లంచ్ కోసం బ్రేక్ తీసుకున్నాము, అది మైసూర్కి ముందు. ఈ టైంలో ఇక్కడ పెద్ద వర్షం కూడా పడుతుంది. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మేము ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ మైసూర్లో ఉన్న ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. క్రౌడ్ చూసారు కదా ఎలా ఉన్నారు. యాక్చువల్లీ ఇది నేను సెకండ్ టైం అనమాట ప్యాలెస్కి కూడా రావడము. ప్యాలెస్లోకి అయితే ఈ ఆర్చ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. మనం లోపలికి వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ పక్కనే ఒక లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. మన లగేజ్ ఏదైనా ఉంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు. ప్యాలెస్లోకి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ రెండు డిఫరెంట్ వేస్లో ఉంటాయి. మనం లోపలికి వెళ్లే ముందు మనకు ఒక చెప్పుల కౌంటర్ కూడా ఉంటుంది. మనం అక్కడ చెప్పులు పట్టేసి అయితే లోపలికి వెళ్ళాలి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్యాలెస్ కి అయితే టైమింగ్స్ ఉన్నాయి, చెక్ చేసుకొని వెళ్ళండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అసలు మొబైల్స్ ని లోపలికి అలౌ చేసే వాళ్ళు కాదు. తెలియకుండా ఒకవేళ మనం ఫొటోస్ తీసుకున్నా కూడా అక్కడ సెక్యూరిటీ వచ్చి మనల్ని చెక్ చేసి ఫోన్స్ అయితే తీసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం లోపలికి మొబైల్స్ అయితే అలౌ చేస్తున్నారు. అలాగే సెక్యూరిటీ కూడా ఉంది లోపల. ఇవి వాళ్ళు అప్పట్లో వాడుకున్న మేకప్ బాక్సులు, స్టోరేజ్ బాక్సులు చాలా క్యూట్ ఉన్నాయి కదా. వుడ్ ఎలివేషన్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో కదా. ఇక్కడున్న థింగ్స్ అన్ని కూడా ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి. ఇది చూడండి సిల్వర్ మిర్రర్, అలాగే ఇవన్నీ కూడా సిల్వర్ చైర్స్. ఇక్కడ మనకి కనిపిస్తున్నవన్నీ కూడా దేవతా విగ్రహాలు, అంటే ఉత్సవాలకి బయటకు తీస్తారంట. మెయిన్గా ఇక్కడ దసరా అప్పుడు ఉత్సవాలు చాలా బాగా చేస్తారంట. సో అప్పుడు ఇవన్నీ కూడా యూజ్ చేస్తారంట. ఇక్కడ చైర్లో కూర్చొని వ్యక్తి ఈ ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేయడంలో ఇంపార్టెంట్ పర్సన్ అంట. ఈ ప్యాలెస్లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మాత్రమే విజిటర్స్ని అలో చేస్తున్నారు. ఇది చూడండి మీటింగ్ హాల్ అనుకుంటాను. అసలు ఎంత పెద్దగా ఉందో చెప్పాలంటే రాజ దర్బార్ అంటారు కదా, అలా ఉందన్నమాట. ఇది అలా ఉందేంటి అదే అనుకుంటా. నేనైతే ప్యాలెస్ని మొత్తంగా అయితే తీయలేదు, ఎందుకంటే కష్టం కాబట్టి. సో అక్కడక్కడ కొన్ని వీడియోస్ అయితే యాడ్ చేశాను. సో మేమైతే తిరిగి ఇక బయటకు వెళ్ళిపోయాము, చాలా అలసిపోయాము. మేమే కాదు మాతో పాటు పిల్లలు కూడా బాగా అలసిపోయారు. సో ఇక ఈవినింగ్ ట్రాఫిక్ చూసారా ఓ రేంజ్లో అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే కూర్గ్ ట్రిప్ అనేది బాగానే జరిగింది. కాకపోతే ఆ ఎలిఫెంట్ క్యాంప్లోనే కొంచెం అర్రే అనిపించింది అనమాట. కొంచెం అది కూడా బాగా అయ్యి ఉంటే బాగుండేదేమో. ఎనీవే పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు, వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము. సో మాకు ట్రిప్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యువర్స్ ప్రనుష. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.